మీ గమనాన్ని చూస్తే ముందు మీరు బ్యూరోక్రాట్గా ఉండి ఆ తర్వాత సామాజిక ఉద్యమంలోకి వచ్చి ఆ తర్వాత పొలిటీషియన్గా అయ్యి ప్రస్తుతానికి ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఒక చిన్న విరామం తీసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఇప్పుడు మీరు ఎంచుకున్న దశ వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ మేధోశక్తిని సమాజానికి అందించాలి, తద్వారా సమాజానికి మేలు జరగాలి అనుకుంటున్నారు. మీ గమనాన్ని నేను పెరియార్ రామస్వామి నాయకర్తో పోల్చవచ్చా? నా ఉద్దేశం ఏంటంటే ఆయన కూడా ఎటువంటి రాజకీయ పదవులు అందుకోకుండా రాజకీయాన్ని శాసించారు. అన్నాదురై ముఖ్యమంత్రి అయిన సందర్భంలో, తర్వాత ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ప్రతిసారి పెరియార్ ప్రాధాన్యత ఉంది. మీ నుంచి భవిష్యత్తులో అటువంటి మేధోపరమైన ఒక మేలు ఆశించచ్చా? ఇది అంటే వ్యక్తిగా నా గురించి పెద్ద ఎక్కువగా అనుకోవటం అవసరం లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఈ దేశంలో అధికారము నాకు సొంతంగా చేతుల్లోకి పదవి రావాలని చెప్పని దాంతో నిమిత్తం లేకుండా వ్యవస్థలో మార్పు ఏం కావాలని జనాన్ని ఆలోచించే అవసరం ఉన్నది. ఓకే. రామస్వామి నాయకర్ ఆనాడు పోరాడినప్పుడు ఒక ఫ్యూడల్ వ్యవస్థలో, కులం పూర్తిగా జీర్ణించుకుపోయి ఉన్నటువంటి వ్యవస్థలో, పుట్టుక భవిష్యత్తును శాసించే వ్యవస్థలో ఇది చాలా తప్పు అని చెప్పని, సామాజిక న్యాయం కోసం అని చెప్పని ఈ కట్టుబాట్లకి, సామాజిక కట్టుబాట్లకి, సంప్రదాయానికి వ్యతిరేకంగా ఆయన రాజీలేని పోరాటం చేశారు. కొన్ని సందర్భాల్లో కొంచెం కర్కశమైన పోరాటం చేశారు, ఇతరులు నొప్పించే పోరాటం కూడా చేశాడు. బహుశా ఆనాటి పరిస్థితి అవసరం. ఎందుకంటే జీర్ణించుకుపోయిన కుల వ్యవస్థ, పుట్టుకే నీకు భవిష్యత్తు ఇంకోటి లేదు. నీ మేధస్సు ఎట్లాంటిది, నీ కష్టం ఎట్లాంటిది, నీ వ్యక్తిత్వం ఎట్లాంటిది, నీ క్యారెక్టర్ ఎట్లాంటిది ఏమన్నా అనవసరం. అలాంటి దశలో ఇది పుట్టుకు కాదు ఇదేం చెప్పని గట్టిగా చెప్పడం కోసం కఠినంగా పోరాల్సి వచ్చింది. అలాగే ఈవేళ అధికారం అని చెప్పనే లాలస ఈ సమాజంలో ఎంత భయంకరంగా ఉందంటే, పాపం ఇంట్లో కుటుంబాన్ని చూసుకోవడానికి కూడా శక్తి లేనటువంటి ఒక సామాన్యుడు గ్రామంలో సర్పంచ్ పదవి వస్తుందంటే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఆ మధ్య కర్ణాటకలో నేను గ్రామంలో ఉంటే ఆ పక్క గ్రామం సర్పంచ్ గారు వచ్చాడు. మా అబ్బాయికి లైన్మెన్గా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చింది సార్ అన్నాడు. చాలా సంతోషం బాబు, మంచిది. ఓ 1,50,000 రూపాయలు లంచం అడుగుతున్నారు సార్ అన్నాడు. అయితే మరి మాట్లాడకుండా కూర్చున్నాను నేను నా పక్కన బంధువులు ఉన్నారు. ఏమంటాను దానికి? ఆ డబ్బులకు వచ్చి సాయం కోసం వచ్చాను సార్ అన్నాడు. నా బంధువుని ఆడడం కోసం వచ్చాడు. నేను అప్పుడు మీరు మన ఎన్నికల్లో పోటీ చేశారు కదా, మొన్న అయింది, ఎంత ఖర్చు పెట్టారన్నాను. 8 లక్షలు ఖర్చు పెట్టాను సార్ అన్నాడు. బాబు లంచం ఇవ్వడం తప్పు ఒప్పు తర్వాత చూద్దాము, మీ అబ్బాయికి ఉద్యోగం కావాలి, లేకపోతే అబ్బాయి స్థిరపడాలి, ఒక వ్యాపారం చేసుకో, దానికి కొంత డబ్బు కావాలి, సాయం కావాలి. ఆ డబ్బు ఇవ్వడానికి మనకు కష్టంగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ కోసం 8 లక్షలు ఎంత ఖర్చు పెట్టాను అడిగాను. ఉన్మాదం సార్ అంతేను, ఏదో పదవి అనుకున్నాం, అది గొప్ప అనుకున్నాం, అంత దానిలో పడిపోయాం, ఖర్చు పెట్టేసాం అన్నట్టు. ఇది ఒక కర్ణాటకలో ఒక గ్రామంలో జరగటం కాదు, ఏ గ్రామానికమైనా మీరు చూడండి. అధికార లాలస, పదవి అంటే, గుర్తింపు అంటే ఉన్నటువంటి కోరిక, దాన్ని అన్నీ మర్చిపోయి ఒక ఉన్మాదంలో చేరిపోయి కుటుంబాలను కాల్ చేసుకుంటున్నారు చాలామంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మీరు ఒక కార్పొరేటర్ చూడండి, ఒక వార్డు మెంబర్ చూడండి. అలాంటి సమాజంలో అసలు అధికారం అంటే అర్థం ఏంటి, పదవి అంటే ఏమిటి, రాజకీయం అంటే ఏమిటి, ఇది ప్రజలకు మళ్ళీ ఇంకోసారి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకో తెలియకుండా చనిపోయేవాడిని నీకు పదవి ఇస్తానంటే లేచి కూర్చున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పదవి, నేను అర్హుడినా కాదా, దీనివల్ల ఏం చేస్తాను నేను, అసలు పదవికి అర్థం ఏంటి, ఇవేమీ మనకు అక్కర్లా. నేను మొట్టమొదటిసారిగా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కోఆపరేటివ్ బ్యాంకుల్లో, సహకార బ్యాంకుల్లో, నెదర్లాండ్స్లో చాలా బలమైన బ్యాంకులు, కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి. మనలా కాదు, మన ఊరికే ఉత్తుత్తి బ్యాంకులు ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా పెద్దగా ఏం లేదు వాటిలో. అక్కడ ఆ బ్యాంకుల్లో అధ్యక్ష పదవికి ఉన్నత స్థాయిలో కానీ మధ్య స్థాయిలో కానీ పదవులు కావాలంటే సమర్థుల దగ్గరికి పోయి బతిమలాడి, బాబు మీరు కొంచెం పదవి తీసుకోండి, మీరు ఉంటే బాగుపడుతుందంటే, లేదంటే నాకు సమయం లేదు, నా వ్యాపారం చూసుకోవాలా, నా కుటుంబం చూసుకోవాలా, నాకు టైం లేదు, నాకు అనవసరంగా లంపటం అని చెప్పి అంటారు వాళ్ళు. బలవంతంగా వాళ్ళని కూర్చోబెట్టి బతిమలాడి ఒప్పించి వాళ్ళకి పదవులు ఇస్తారు. మనకి రూపాయి లేనటువంటి సహకార బ్యాంకులో అక్కడ వేల మందికి ఓట్లు, వాళ్ళందరికీ వీళ్ళే డబ్బులు ఇచ్చేసి మెంబర్షిప్ చేర్చడం, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఓట్లు వేయించుకోవటం, అక్కడ కూర్చోవటం, ఎందుకో తెలియదు. కాబట్టి దీని నుంచి సమాజాన్ని బయటపడేయాలని చెప్పంటే ముందు రాజకీయము, రాజ్యానికి ప్రజలకి మధ్య ఉన్న సంబంధము, మన పన్నుల డబ్బు ఏమిటి, ఈ పన్నుల డబ్బుతో ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏమిటి, దానిలో పౌరులంగా మన పాత్ర ఏమిటి, మన తరపున ప్రతినిధులు కూర్చున్న వాళ్ళ పాత్ర ఏమిటి అన్న విషయాన్ని మనం అర్థమయ్యేట్టు చేయకుండా ప్రజాస్వామ్యం సార్థకం కాదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ భావజాలం జనంలోకి వెళ్ళడానికి, నిజంగా ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేయడానికి, ప్రజాస్వామ్యం అంటే ఓటును అరవటము కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడం
తర్వాత అరవటం, మళ్ళీ ఓటు దాకా, ఇంతే, ఇంకేం లేదు ప్రజాస్వామ్యం. దీని నుంచి నిజమైన ప్రజాస్వామ్యం తీసుకోవాలంటే ముందు మన మనసుల్లో పరివర్తన కావాలి, ఆలోచన కావాలి. నష్టపోతున్న వాళ్ళు, ఓటేస్తున్న వాళ్ళు, పన్నులు కడుతున్న వాళ్ళు. రెండోది ఈ వ్యవస్థ సరిగా పనిచేయడానికి తగినటువంటి మరమ్మతు కావాలి. నా జీవితంలో పోరాటం అంతా ఏ రూపంలో చేసినా ఈ రెండు సాధించడం కోసం చెప్పని. ఆ మేరకు దేశంలో చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో మేమందరం చేస్తున్నది ఒక భాగం. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ ఐ డ్రీమ్.